కామాఖ్యాదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లోనే మహిమాన్విత క్షేత్రం. 10 ముఖాల దర్శనంగా ప్రసిద్ధి చెందిన ఆలయం. శక్తి 10 ముఖాల దర్శనం విశిష్టతలేంటి? కామాఖ్యాదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ క్షేత్రం శక్తి 10 ముఖాల దర్శనంగా ప్రసిద్ధి. వీటినే దశమహావిద్యలు అని చెబుతూ ఉంటారు. అందులో ఒకటి కాళీదేవి, కాలాన్ని జయించే శక్తి. కాళీ రూపంలో ఉన్న అమ్మవారి దర్శనం వల్ల కాలం, మరణం, భయంపై అధికారం పొందడమే కాకుండా అహంకారాన్ని నశింపజేసి మోక్ష మార్గాన్ని చూపుతుందని నమ్మకం. రెండోది తారాదేవి, రక్షక శక్తి, జ్ఞానప్రసాదినిగా చెబుతారు. భక్తులను భయసముద్రం నుంచి దాటించే తల్లి. తంత్ర సాధనల్లో అత్యంత శక్తివంతమైన రూపంగా చెబుతారు. మూడోది త్రిపుర సుందరీదేవి, శృంగార జ్ఞాన సమ్మేళనం. శ్రీచక్ర రూపిణిగా, లలితా స్వరూపంగా సృష్టి స్థితి లయలకు ఆధారంగా పూజిస్తారు. నాలుగోది భువనేశ్వరీదేవి, ఆకాశ స్వరూపిణి, సృష్టి విస్తరణకు మూలం. బ్రహ్మాండాన్ని తనలో దాచుకున్న తల్లిగా, విశ్వాసానికి స్థలాన్ని ప్రసాదించే శక్తిగా చెబుతూ ఉంటారు. శక్తి 10 ముఖాల్లో ఐదోది చిన్నమస్త, త్యాగానికి పరాకాష్ఠ. త్యాగం, నియంత్రణ, కామక్రోధాలపై విజయంగా భావిస్తారు. ఆరోది భైరవి రూపం, సాధకుల అంతర్గత శక్తిని మేల్కొల్పే రూపంగా పూజిస్తారు. ఏడోది ధూమావతి, వృద్ధ విధవ రూపంలో దర్శనమిస్తుంది అమ్మవారు. వైరాగ్యానికి ప్రతీకగా చెబుతారు. భౌతిక మాయ నుంచి విరక్తి కలిగించే దేవతగా పూజిస్తారు. ఎనిమిదవది భగళాముఖి, వాక్సిద్ధి ప్రసాదిని, శత్రువుల శక్తి స్తంభనగా ప్రసిద్ధి. న్యాయ విజయం, ప్రతికూల శక్తుల నియంత్రణ కలుగుతుందని నమ్మకం. ఏళ్ల తరబడి కోర్టు కేసుల్లో మగ్గుతున్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. తొమ్మిదవది మాతంగి, సంగీత, విద్యాధిపతి, సృజనాత్మక శక్తికి మూలంగా పూజిస్తారు. 10వ రూపం కమలాత్మిక, ఐశ్వర్యప్రదాయిని, సంపద, శుభం కలిగిస్తుందని భక్తుల నమ్మకం. భౌతిక సుఖాలు కూడా ఆధ్యాత్మిక మార్గంలో భాగమే అనే సందేశమిస్తుంది అమ్మవారు. ఈ 10 దేవతలు వేర్వేరు ఆలయాలుగా ఉన్న మూలశక్తి మాత్రం ఒక్కటే. అదే కామాఖ్య అమ్మవారు. కాలాన్ని కాళీగా, జ్ఞానాన్ని తారగా, సౌందర్యాన్ని షోడసిగా, త్యాగాన్ని చిన్నమస్తాగా, ఐశ్వర్యాన్ని కమలాత్మికగా మనకు చూపించే శక్తి సంపూర్ణ దర్శనమే కామాఖ్యాదేవి దర్శనం. మదాం శ్యామా కామరూపాం మనోరమాం ఈశ్వరీం త్వాం అహం వందే దుర్గా దుర్గతి నాశిని परब्रह्म स्वरूपांच वेद गर्भ जगन्मयी शरण्ये त्वाम अहम वंदे दुर्गा दुर्गति नाशिनी। मैं यहाँ 84 से आ रहा हूँ। सबसे बड़ी बात चीज़ है कि माँ का अनुभव आप कहीं भी कर सकते हैं अगर चाहे तो, क्योंकि सदगुरु हो, सदमार्ग हो तो माँ आपके इर्द गिर्द में भी मिलती है। यहाँ पर परिभ्रमण करने के बाद यहाँ पर भी बहुत से आदमी को माँ का दर्शन हो जाता है, लेकिन सबसे बड़ी चीज़ ये है कि आपका निष्ठा होना चाहिए, आपकी श्रद्धा और विश्वास होना चाहिए। తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం వందల సంఖ్యలో భక్తులు దర్శిస్తున్నారు. అమ్మవారి పిలుపు ఉంటే తప్ప రాలేమని, ఎన్నోసార్లు అనుకున్నా రాలేకపోయామని, ఆకస్మికంగా వచ్చామని చెబుతున్నారు తెలుగు భక్తులు. ఆలయంలో ఒక రకమైన వైబ్ ఉంటుందని, దర్శించుకుంటే తప్ప చెప్పలేమంటున్నారు. విద్యల్లో ప్రథమంగా దీన్ని నమ్ముతారు. మేము ఎంతో వరకు చూసి ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చాము. పొద్దున్న నుంచి ఈరోజు చాలా రద్దీగా ఉంది, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అన్ని శక్తిపీఠాల్లో కల్లా ఇది అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం. ఎందుకంటే అమ్మవారి యోనిముద్ర. సో తల్లి గర్భం నుంచి ఎట్లా అయితే పిల్లాడు వస్తాడో, ప్రపంచం మొత్తం జనించింది ఆవిడ యోని నుంచి. కాబట్టి మాతృస్వరూపం కామాక్షిదేవిని ఎంత శ్రేష్టంగా వస్తారు. కామాఖ్య అమ్మవారు అత్యంత పవర్ఫుల్. సో అందులో దశమహావిద్యలు, తార, చిన్నమస్త ఇత్యాది దేవతలందరూ ఇక్కడ ప్రతిష్ఠ అవటం వల్ల అనేక తాంత్రికంగా, మామూలుగా దక్షిణాచారంగా కానీ వామాచారంగా కానీ అత్యంత ప్రసిద్ధి పొందిన శక్తిపీఠంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రావడం చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. 5 hours వెయిట్ చేసినా కూడా దర్శనానికి చాలా చాలా ప్రశాంతంగా ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూనే ఉంటారు. అమ్మవారి దర్శన భాగ్యంతో పునీతమయ్యామని భక్తులు చెబుతున్నారు.